హోం సత్యం ఓం. కమాన్ ఇండియన్ కమాన్ సాంగ్. హోం సత్యం ఓం అండి. ఇది హోం శక్తి కాదు, హోం శాంతి కాదండి. హోం శక్తి, హోం శాంతి మరి అక్కడ లేదండి మనకి. శక్తి అంటే అది ఎలాంటి శక్తి ఉన్నదంటే మన ఇంటిలో ఉత్తుతనే గొడవలు చేసుకునే శక్తి అది. ఆ గొడవలు ఎలాగొస్తున్నాయి అంటే ఈ కోడి మాంసం, మేక మాంసం, పంది మాంసం, కుక్క మాంసం, నక్క మాంసం తినేసి ఆ యొక్క ప్రేతాత్మలు ఈ నీలకంఠేశ్వరుడి దగ్గర ఏలబడి అవేనండి మనము సారాలు తాగిన తర్వాత మనలో మనకి గొడవలు పుట్టిస్తాయి అన్నమాట. అది శక్తి అన్నమాట. అవునా కదండి. హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్ కావచ్చు, అన్న దాంట్లో అదే బాధ, అదే బాధలు. ఓం శాంతం. ఓం శాంతం ఇంకెక్కడ ఉందండి? ఇంకెక్కడ ఉంది ఓం శాంతం? మనకు కరోనా వైరస్ వచ్చింది ఏంటి, మస్కలు తగిలించుకున్నాము, 2 గజాలు దూరం ఉన్నామా లేదండి? 5,000 మనం ప్రభుత్వానికి ఫైన్లు కూడా, అంటే చలాన్లు కూడా మనము ఇచ్చాము లేదా? అప్పుడే హోం శాంతి ఖతం అయిపోయిందండి. ఖతం అయిందే లేదండి. ఇది సత్యమండి. ఇండియన్ గురువు ఆటో హోం సత్యము. మనం సత్యయుగంలో వచ్చాము. మనం ఇప్పుడు సత్యమే మాట్లాడాలి. అక్కడ సత్యం లేకపోతే మనకి ముక్తి లేదు, మోక్షం లేదు, పరలోకం లేదు, ప్రాప్తం లేదు, ఏమి అక్కడ ఉండదు. నో ఎంట్రీ. సత్యం మాట్లాడితే మనం అక్కడ ఆనందలోకం, పరలోక సరుకు లోకం లోపలికి వెళ్ళి దేవుని ముఖాముఖుల్లో మనము ఉంటామండి. ఇది సత్యం. ఏదో జీవించేస్తున్నాము అనుకుని మన ఇష్టాసారం జీవిస్తే ఇక్కడ కాదండి. నెవర్. ఇది సాధారణ భాషలో, ఇంటి భాషలో, అంటే ఇంటిలో మాట్లాడుకునే భాషలో నేను మాట్లాడుతున్నానండి. ఏదో బుక్స్లో ఉన్నది అది చూసి ఏదో కంఠస్వెట్స్ మాట్లాడిన మాటలు కాదండి. ఇది ఇంట్లో మాట్లాడుకున్న మాటలు. అమ్మ నాకు అన్నం పెట్టు, నేను తింటాను, నేను పనికి వెళ్తాను, పనికి వెళ్ళి నేను డబ్బులు సంపాదించుకొని నేను ఇస్తాను, మీరు మళ్ళీ వంట చేస్తే నేను తింటాను. ఇది సాధారణ భాష, ఇంట్లో మాట్లాడుకున్న భాష అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే మనకి రాబోయే కాలానికి చాలా కష్టాలు, బాధలు, దుఃఖాలు. ఏంటండి, చనిపోయినా సరే ఉత్తర దారిలో దేవుడు గంట కొడతాడు, డుమ్ 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 డుమ్. ఇది సత్యం ఏమండి. మన మనసు మనకి ఏటి చెప్తుందో అదే విధంగా మనం వెళ్ళాలి. అది మంచిదై ఉండాలి, చెడుగా ఉండకూడదు. చెడుగుంటే మనలో మనమే మోసపోతాము, మనలో మనల్ని నరక యుగంలో పోతాము. ఇది సత్యం. కమాన్ ఇండియన్ కమాన్ సాంగ్. ఓం సత్యము.